ఈ పునరుద్ధరణ ఆరాధనలో వారి గృహాల్లో ఉండి పొందిన దేవుని బిడ్డలను యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న మాటను ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 16వ కీర్తన 2వ వచనం చూద్దాం. నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారమైనది ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయదును. ఈ చదవని లేఖన భాగంలో భక్తుడైన దావీదు దేవుని సన్నిధిని బట్టి తన కలిగిన పరిస్థితులను బట్టి ఈ కీర్తన మనం గమనిస్తూ ఉంటే దావీదు ఒక శ్రమల గుండా వెళుతున్నట్లు, ఇరుగులో ఇబ్బందులు కూడా వెళుతూ ఉన్నట్లు, ఆ పరిస్థితిలో నీవు నన్ను కాపాడాలి, ఈ పరిస్థితుల్లో నాకు క్షేమాధారమైనది నీకంటే ఏదీ లేదు అని దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఈ దావీదు ఎవరు? విస్తారమైన ఆస్తిపాస్తులు కలిగిన వాడు, విస్తారమైన గొర్రెల మందలు కలిగిన వాడు. ఈ దావీదు గొప్ప సైన్యం కలిగి ఉన్నవాడు, సింహాసనం కలిగి ఉన్నవాడు, మంచి హోదాలో ఉన్నవాడు. దేశ ప్రజలు కలిగి ఉన్న దావీదు నేను నడిపించబడుతున్న ఈ శ్రమలలో, ఈ ఎరుకులో, ఈ ఇబ్బందుల్లో ఇవేమి నాకు క్షేమాన్ని కలుగ చేయమని గ్రహించి, నాకు క్షేమాధారమైన యేసయ్య ఆయన ద్వారా క్షేమం కలుగుతుందని గ్రహించి దేవునితో చక్కని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గమనించండి, ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత దినాల్లో కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి సంపన్న దేశాలు అని పిలువబడుతున్న దేశాలు, దేశ అధ్యక్షులు కూడా ఒకప్పుడు వారు చెప్పిన మాటలు ఏమిటంటే, ఎలాంటి విపత్తరమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పోరాటాలు వచ్చినా, ఎలాంటి శ్రమలు కలిగినా మా దేశాన్ని, మా దేశ ప్రజల్ని మేము క్షేమకరంగా కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని క్షేమంగా ఉంచగలుగుతాం. కారణం ఏమిటంటే మా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పదని, మా దేశంలో దేనినైనా కనిపెట్టగలిగిన జ్ఞానవంతులు, గొప్పవారు ఉన్నారని, మా దేశంలో ఉన్న టెక్నాలజీ ఏ దేశంలో లేదని, మా దేశంలో మేము కలిగి ఉన్న ఆయుధాల సామగ్రిని బట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మేము వాటిని ఎదుర్కొనగలిగి మా దేశంలో, మా దేశ ప్రజలకు క్షేమాన్ని కలుగ చేయమని చెప్పిన వారే. కానీ ఇప్పుడు వారు కలిగిన పరిస్థితుల్లో వారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇవేమి మాకు క్షేమాన్ని కలుగ చేయట్లేదు అని ఒక వేదనకరమైన, ఆందోళనకరమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను గ్రహించవలసింది ఏమిటంటే, ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా అవేవి మనకు క్షేమము కలుగు చేయాలని గ్రహించి, క్షేమం కలుగు చేయగలిగిన యేసయ్యను మనం కలిగి ఉండాలని, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మన కలిగిన విపత్తుకరమైన పరిస్థితుల్లో మనం నడిపించబడుతున్న శ్రమలో దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తారని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందుకే దావీదు అంటున్న మాట, నీకంటే క్షేమాధారమైనది ఏది నాకు లేదయ్యా అని ఆయన దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నాడు.
ఈరోజు మన జీవితంలో కూడా క్షేమాధారమైన యేసయ్య మనకి, మన కుటుంబాలకి, మనం కలిగి ఉన్న స్వాస్థ్యం అనే ఉద్యోగాలు, పనులు, వ్యాపారాల్లో క్షేమకరం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆయన మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడని ఒక 2-3 మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా యోబు గ్రంథం 36వ అధ్యాయం 10-11 వచనం చూడండి. ఉపదేశం విడుకై వారి చెవిని తెరువు చేయను, పాపం విడిచిరని ఆజ్ఞయించు. వారు ఆలకించి ఆయనను సేవించని యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళగొచ్చుదురు. ఈ చదవబడిన లేఖన భాగంలో మనము మన కుటుంబాలు మనం కలిగిన వాటిలో మనం క్షేమకరంగా మనం నడిపించబడాలి అంటే వాక్యం అంటుంది, వారు ఆలకించి ఆయన సేవించని యెడల వారి దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళవచ్చును. ఈ మాట ఎలుగు అనే వ్యక్తి యోబుతో చెప్తున్న మాటలు. యోబు భయంకరమైన దురవస్థలో ఉన్నప్పుడు, యోబు కలిగిన శ్రమలో ఉన్నప్పుడు యోబు యొక్క తన స్నేహితులు వచ్చి, యోబు, నేను నీతిమంతుడిని, నేను నీతిగా ప్రవర్తిస్తున్నాను, నా జీవితంలో ఎందుకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో నేను క్షేమాన్ని చూడలేకపోతున్నాను అని తన పరిస్థితులను చూసి యోబు స్నేహితులతో చెప్తూ ఉన్నప్పుడు, ఆ యోబు మాటలు, ఆ యోబు యొక్క ప్రవర్తన గ్రహించి యోబులో హృదయంలో ఉన్న ఆ గర్వం, హృదయంలో ఉన్న దేవునికి ఆశ్చర్యమని గ్రహించి ఈ యోబుతో చెప్తున్న మాటలు, నీతిమంతుడు ఆయన చూడకపోతాడా? నీతిమంతుడు సింహాసనము నిత్యము స్థిరపరుస్తాడు, నీతిమంతులను ఆయన గణపరుస్తాడు. ఒకవేళ నీతిమంతులను సంఖ్యలతో కట్టబడిన ఎడల, బాధ పాశముల చేత కట్టబడిన ఎడల, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించాలని ఆయన వారిని ఎరిగి వారి హృదయంలో ఉన్న దోషములు తెలియజేసి ఆ ఉపదేశం వినడానికి కూడా చెవులు తెరువు చేస్తాడు. పాపం విడిచి రండని ఆజ్ఞయించును. వారి ఆలకించి ఆయన సేవించిన యెడల వారి దినాలు క్షేమకరంగా నడిపించబడుతున్నట్లుగా ఎలుగు యోబుతో తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం గ్రహించవలసింది ఏమిటంటే అంటే, మనం దేవుని యొక్క క్షేమం కలిగి ఉండాలి అంటే, ఈరోజున మనం దేవుని సేవిస్తున్నాం. ఏ విధంగా సేవించాలి అంటే, పాపమును విడిచి ఆయన ఎప్పుడైతే మనం సేవిస్తామో, పాపం విడిచి ఎప్పుడైతే ఆయన ఆరాధన చేస్తామో, పాపం విడిచి మనం దేవునితో సహవాసం చేస్తామో, మన దినములన్నీ క్షేమకరంగా మనం నడిపించబడతాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సమరయ స్త్రీ అని ఒక స్త్రీ ఉంది. ఆమె దేవునితోనే నడిపించబడుతుంది, భక్తిగానే ప్రవర్తిస్తుంది, తమ జీవితంలో దేవునితోనే కొనసాగించబడుతుంది. కానీ ఆమె పరిస్థితి చూస్తే క్షేమం లేనట్లుగా, ఒక సంతోషం లేనట్లుగా, ఒక సమృద్ధి లేనట్లుగా, తమ జీవితం ఒక క్షేమకరమైన అనుభవాలు లేనట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ తమ కలిగిన పరిస్థితులను బట్టి, తమ కలిగిన ఆ యొక్క నడిపించబడుతున్న మార్గాలను బట్టి, సమాజంలో బంధువుల మధ్య, తమ గ్రామంలో తలెత్తుకోలేక సిగ్గుతో మనం నడిపించబడుతున్నట్లుగా మనం లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఆమె మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ళ కోసం యాకోబు బావి దగ్గరికి వస్తుంది. చూడండి, మిట్ట మధ్యాహ్నం అనేది ఎవరు సంచరించలేని సమయం. ఎందుకు ఆమె ఆ సమయంలో యాకోబు బావి దగ్గరికి నీళ్ళకి వస్తున్నాయి అంటే, ఆమె జీవితాన్ని, ఆమె కలిగిన పరిస్థితులను బట్టి ఒక సిగ్గుపడిన అనుభవంలో,
తలదించుకున్న అనుభవంలో తన కలిగిన పరిస్థితులను బట్టి సమాజంలో ఒక విలువ లేని వారిగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి సమయంలో యేసుక్రీస్తు అలసిన పడే ఆ బావి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, అమ్మా కొంచెం దాహం వేస్తుందని నీళ్ళు అంటే ఆ స్త్రీ ప్రభు యేసుక్రీస్తు ఏముంటుందో తెలుసా? యూదులు సమరయులతో సంఘర్షణ చేయాలా? చూడండి ఎంత చక్కగా లేఖనం చూపిస్తుందో, ఎంత చక్కగా దేవుని వాక్యం చదివిస్తుందో, ఎంత చక్కగా దేవుని వాక్యం ఎరిగినగా యేసుక్రీస్తుతోనే మాట్లాడుతుంది. కానీ తన జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, క్షేమం లేదు. దాన్ని గుర్తిరిగిన యేసుక్రీస్తు ఆ సమరయిస్తూ అంటాడు, అమ్మా నీ హృదయంలో, నీ జీవితంలో ఈ విధమైన పాపం చేత నువ్వు నడిపించబడుతున్నావు, అక్రమం చేత నువ్వు నడిపించబడుతున్నావు. ఇది నీ జీవితంలో క్షేమం లేకుండా చేస్తుంది. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వారిగా ఉన్నావు, దేవుని వాక్యమును బాగా తెలిసిన వారిగా ఉన్నావు, మంచిదే. కానీ ఆ తెలుసుకున్న వాక్యమును, ఆ ఎరిగిన వాక్యానుసారంగా నువ్వు నడిపించబడకుండా ఆ పాప మార్గంలో నడుస్తూ ఆచారకరంగా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని కొనసాగిస్తున్నావు. అందుకే నీ జీవితంలో ఆ క్షేమాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. ఈ రోజున ప్రజల ఎదుట నువ్వు తలదించుకోవడానికి, ప్రజల ఎదుట నువ్వు ఈ రోజున ఒక అవమానకరమైన అనుభవం నడిపించబడటానికి, ఈ రోజున దేవుని సన్నిధికి వస్తూ కూడా ఆ దేవుడు ఇచ్చే ఆ క్షేమాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపం అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆమెకు తెలియజేశాడో, ఆమె వెంటనే తన హృదయం, తన జీవితంలో ఉన్న పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆమె జీవితం యేసుక్రీస్తుతో కొనసాగించబడినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తాం. ఆమె జీవితాన్ని ఒకసారి గమనిస్తే, ఎప్పుడైతే ఆయన తన హృదయంలో ఉన్న పాపమును గురించి మాట్లాడాడో, వెంటనే ఆ పాపముల గురించి పశ్చాత్తాపడి ఆ పాపమును తన జీవితం నుంచి తీసివేసుకొని, ఇక మీదట నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను అయ్యా, ఇప్పటి వరకు నా బ్రతికేమిటో నాకు అర్థం కాలేదు, ఇప్పటి వరకు నేను ఆశ్రదకరంగా లేకపోవడానికి, సంతోషకరంగా లేకపోవడానికి, సమాధానకరంగా లేకపోవడానికి, నా కుటుంబంలో ఆ భయంకరమైన దప్పిక కలిగిన అనుభవంలోనే కొనసాగించబడడానికి ఇది కారణమని ఇంతవరకు అయ్యా నేను ఎరిగి ఉన్నాను, దాన్ని తీసివేసుకోలేక నడిపించబడ్డాను. కానీ ఈ రోజున నా క్షేమాధారమైన యేసయ్యను నీవు ఈ రోజు నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులకు కారణమైంది ఏదో తెలియజేస్తామని ఆమె ఏం చేస్తుందో తెలుసండి? ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో తన హృదయంలో ఉన్న పాపమును తొలగించుకొని యేసయ్యతో తమ జీవితాన్ని కట్టుకొని ప్రారంభించబడింది. లేఖనాల్లో చూస్తూ ఉంటే ఆమె ఒక గొప్ప క్షేమకరంగా నడిపించబడమే కాదు, ఇతరులకు కూడా క్షేమకరంగా దేవుడు అట్టి రీతిలో ఆశీర్వదించాడు. కనుక వాక్యం ఆలపిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో కూడా ఆ దేవుని యొక్క క్షేమమును మనం కలిగి ఉండాలి. ఈ రోజున మనము, మన కుటుంబాలు, మనం కలిగిన వాటిలో క్షేమకరంగా మనం నడిపించబడాలి అంటే ఈ రోజున సమరయ స్త్రీ వలె దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తున్నాం, మంచిదే. ఆలకించిన వాటిలో సమరయ స్త్రీ వలె తన హృదయంలో ఏ విధమైన పాపమును తీసివేసుకొని దేవుడిని వెంబడించిందో, దేవుడిని సేవించిందో, ఈ రోజున నీ జీవితంలో కూడా ఏ విధమైన పాప మార్గంలో నడిపించబడుతున్నా, ఏ విధమైన అక్రమంలో నువ్వు నడిపించబడుతున్నా, ఏ విధమైన దేవునికి ఆయుష్కరమైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నా, వాటిని మధ్యాహ్న కాలంలో విడిచిపెట్టి నువ్వు దేవుని సేవించగలిగితే, నువ్వు దేవుని ఆరాధన చేయగలిగితే, నువ్వు దేవునితో నీ జీవితాన్ని కొనసాగించగలిగితే నిశ్చయముగా ఆయన నీ బ్రతుకు దినములన్నీ క్షేమాన్ని కలుగ చేయగలిగిన దేవుడని ప్రభు పేరు నీకు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. కనుక నీ జీవితంలో ఏ పాప సంబంధమైన అనుభవాలు, హృదయంలో పాపేచ్ఛలు, నీ హృదయ తలంపులో కానీ ఆలోచనలో కానీ ఏ విధమైన పాప మార్గంలో నడిపించబడుతున్నా, ఇదే నా జీవితానికి క్షేమానికి లేకుండా చేస్తుంది,
ఇదే నేను చేస్తున్న వ్యాపారాల్లో, పనుల్లో, నా ఉద్యోగాల్లో నేను ఒక సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించబడలేకపోవడానికి కారణం ఇదే నువ్వు గ్రహించి ఈ మధ్యాహ్న కాల సభలో నువ్వు దాన్ని విడిచిపెట్టి నీ జీవితం నుంచి నువ్వు తొలగించగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మరొక మాటను జ్ఞాపకం చేస్తారు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖింతురు. మొట్టమొదటిగా క్షమాధానం అనే యేసయ్య మనం క్షేమాన్ని కలుగు చేయాలంటే మన జీవితంలో ఉన్న పాపమును విడిచిపెట్టి ఆ పాపం సంబంధమైన వాటన్నింటినీ మన జీవితంలో నుంచి తీసివేసుకొని మనం ఎప్పుడైతే దేవునితో కొనసాగించబడతామో నిత్యముగా మనము, మన కుటుంబాలు ఎలాంటి పరిస్థితులైనా దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. రెండవదిగా ఆయన ఎవరికి క్షేమాన్ని కలుగు చేస్తాడు? ఎప్పుడు మనం క్షేమకరమైన అనుభవం మనం నడిపించబడతామంటే దీనులు భూమిని స్వతంత్రించుకున్నదు, వారు బహుక్షేమం కలిగి సుఖింతులు, జీవింతులు. దీనులంట భూమిని స్వతంత్రించుకుంటారంట, వారు బ్రతుక కాలమంతా బహుక్షేమం కలిగి వారు జీవిస్తారని లేఖనం చెబుతుంది. ఎవరి దీనులు? దీనులు అంటే ఎవరు అంటే, దీనులు అంటే తగ్గింపుకు సాదృశ్యంగా ఉన్నది, వినయానికి సాదృశ్యంగా ఉన్నది. నేను ఈరోజు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దీనులు అంటే దేవుని మాటకు లోబడేవారు. దేవుని మాటకు లోబడేవారే దీనులు. చూడండి, చాలా సందర్భాల్లో దేవుడికి మనం లోబడుతూ ఉంటాం. ఎప్పుడు? అన్నీ కలిగి ఉన్నప్పుడు, మంచి ఉద్యోగాలు ఉన్నా, ఇంట్లో సమృద్ధి ఉన్నా, ఇంట్లో కుటుంబాలు సమాధానకరంగా నడిపించబడుతున్నా, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నా, ఏ విధమైన బాధ, ఏ విధమైన కష్టాలు, ఎలాంటి అనుభవాలు లేకుండా ఒక సంతోషకరంగా వెళుతూ ఉన్నప్పుడు దేవుని మాటకు లోపడతాం, దేవుని సేవకుని మాటకు లోపడతాం. ఆత్మీయులు ఏది చెప్పినా అది చేయటానికి లోపడుతూ ఉంటాం. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, బాధల గుండా వెళుతూ ఉన్నప్పుడు, కరువుల గుండా వెళుతూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మనం దేవుని మాటకు లోపడని వారుగా ఉంటాం. కారణం ఏమిటంటే ఈ కష్టం, ఈ బాధ, ఈ ఇబ్బందులు దేవుని మాటకు లోపడలేకుండా ఒక నిరుత్సాహం కలిగి నిర్లక్ష్యంగా నడుస్తూ అలాంటి అవిశ్వాసం యొక్క అనుభవాలు కూడుకట్టుకొని మనం నడిపించబడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అందుకే వాక్యం అంటుంది, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు బహుక్షేమము కలిగి వారి జీవిత దినాలు నడిపించబడుతూ ఉంటాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు జీవిస్తున్న ప్రాంతంలో గొప్ప కరువు వచ్చేసింది. ఆ దేశమంతా భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ కరువులో తన కుటుంబం క్షేమంగా ఉండాలి, ఈ కరువు నుంచి నేను తప్పించబడాలి, నా కుటుంబాన్ని నేను క్షేమకరంగా నడిపించబడాలి అని ఐగుప్తుకి వెళ్దామని ఒక ఆలోచన కలుగుతుంది. ఐగుప్తు ప్రారంభించబడుతుండగా ఆకాశంలో దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై, ఇస్సాకు నీవు ఐగుప్తునికి వెళ్ళవద్దు, నీవున్న దేశంలోనే పరవాసుడిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ సంతానాన్ని ఈ దేశమంతా నిన్ను విస్తరిస్తాను, ఆకాశపు నక్షత్రం వలె, భూమి మీద ఇసుకరేణుల వలె నేను నీకు ఈ దేశమంతటిని స్వాధీనపరుస్తాను, స్వతంత్రిస్తాను, నువ్వు బహుక్షేమం కలిగి నడిపించబడతావని దేవుడు ఎప్పుడైతే ఇస్సాకు చెప్పాడో, ఆ ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఆ కరువులోనే, ఆ ఇబ్బందుల్లోనే, ఆ ఆకలి తట్టుల్లోనే, ఆ శ్రమలలోనే దేవుని మాటకు లోబడి ఆ దేశమందు విత్తనం విత్తి నూరంతర ఫలము పొందినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ దేశమంతా తన సంతానాన్ని దేవుడు విస్తరించినట్లుగా మనం లేఖనాల్లో గమనించగలుగుతూ ఉంటాం. దానికి కారణం ఏమిటి?
ఇస్సాకు దేవుని దృష్టిలో దీనుడిగా కనపడ్డాడు. ఇస్సాకు దేవుని దృష్టిలో ఆ దీనత్వం కలిగిన అనుభవాలు నడిపించబడటం వల్ల ఆ పరిస్థితుల్లో ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించి దేవుడు ఆ దేశమంతటిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు తగిన సామర్థ్యాన్ని కలుగు చేసి తన దినాలన్నీ, తన తరతరాలు, తన ప్రజలు, తన కుటుంబాలు క్షేమకరంగా నడిపించబడినట్లుగా దేవుడు చేశాడు. గమనించండి, ఇస్సాకు ఉన్న పరిస్థితుల్లో మనం కానీ ఉంటే, ఇస్సాకు జీవిస్తున్న అనుభవాల్లో కానీ మనం సంచరిస్తూ ఉంటే, ఒకవేళ ఇస్సాకు ఉన్న దేశంలో మనం ఉన్నామనుకోండి, ఆ పరిస్థితిలో దేవునికి మనం లోపడగలుగుతామా? దేవుని మాటకి మనం విశ్వసించగలుగుతామా? దేవుని యొక్క సేవకులు మనం లోపడగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. ఒక రోజున ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. తన పిల్లవాడిని తీసుకొని, అయ్యా బాబు, 2 రోజుల జ్వరం తగ్గుతుంది, కొంచెం ప్రార్థన చేయండి బాబు అని. సరేనమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత సాయంత్రం వరకు కూడా కొంచెం ఆ జ్వరం అలానే ఉంది. 9 గంటల సమయంలో వాళ్ళ భర్త వచ్చి అన్నాడంట, ఏంటి బాబు పిల్లవాడికి జ్వరం తగ్గిందంటే, అయ్యా కొంచెం తగ్గినట్లు ఉంది, కొంచెం ఉంది అని చూసి పాస్టర్ గారి చదువు ప్రార్థన చేయించాను అన్నాడు. సరే మంచిదంటే ఏమంటుంది, పాస్టర్ గారి చదువు ప్రార్థన చేయించాను కానీ ఇది ఒకసారి చెట్టు కింద కడతారు కదా, ఒకసారి కడితే మంచిదిగా ఉండేది కదా. ఇప్పుడు చూడండి, ఆమె దేవుని ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుని మాటకు లోబడుతున్న వ్యక్తిగా మనం గ్రహించగలుగుతామా? దేవుణ్ణి నమ్ముకుంది, దేవుని సన్నిధిగా వస్తుంది. కానీ ఆమె కలిగిన ఆ ఇబ్బందుల్లో, ఆమె కలిగిన పరిస్థితుల్లో దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు విమోచిస్తాడు, దేవుడు నా బిడ్డను బాగు చేస్తాడు, అయ్యో నా సేవకుల నోట నుంచి వచ్చిన మాటలు దేవుడు స్థిరపరుస్తాడు కదా అని ఆ మాటకు లోబడలేక ఏమంటున్నా తెలుసా, ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు, తాడు కడతారు కదా, తాడేమో కట్టేద్దామా అంటే ఆ యొక్క భర్త అంటాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు అనేక మంది దేవునితోనే నడిపించబడుతూ, దేవుణ్ణి నమ్ముకుంటూ, దేవుని సన్నిధిగా వస్తూ, ఏదైనా వారి కరువులో, వారి ఇబ్బందుల్లో దేవుని మాట కానీ, దేవుని సేవకుని మాట కానీ లోపడలేకపోకుండానే జీవిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకే వారి జీవితంలో క్షేమం లేకుండా పోతుంది. అందుకే వారి జీవితంలో ఆ దేవుడు ఇచ్చిన ఈవులు అనుభవించలేకపోతున్నాం. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు లోపడ్డాడు. దేవుని దృష్టిలో దీనుడిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో దీనుడిగా ఉన్న వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా, దేశమంతా స్వతంత్రించబడి తన సంతానాన్ని, తన జీవితాలు బహుక్షేమంగా నడిపించుకున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఈ వాక్యం ఆలోచిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని దృష్టిలో ఆ దీనుడిగా కనపడుతున్నావా? ఈ రోజున శ్రమలో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, నీకు అనుకూలంగా లేని పరిస్థితులు నీ ఎదుట ఉన్నాయి. కానీ దేవుని మాటకు నువ్వు లోబడి జీవించగలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని మాటకు నువ్వు విధేయత కలిగి నడిపించబడుతున్నావా? ఈ రోజున ఒక చక్కని తీర్మానం తీసుకో. ప్రభువా, ఇంతవరకు నేను అయ్యా నా పరిస్థితుల్లో, నా కలిగిన ఇబ్బందులను బట్టి నీ సన్నిధికి వస్తున్నాను, నీ మాటలు ఆలకిస్తున్నాను. దేవా, ఎన్నో సందర్భాల్లో నన్ను దర్శిస్తూనే ఉన్నావు, కానీ నేను వాటిని గడచమని పెట్టి నేను తిరుగుతూనే ఉన్నాను. అందుకే నా జీవితంలో క్షేమం లేదు. అందుకే నా జీవితంలో దేవుని ఆశ్రమం లేకుండా బ్రతుకుతున్నాను. అందుకే నా జీవితంలో ఒక నెమ్మది లేని అనుభవంలో ఉన్నాను అని నువ్వు గ్రహించి ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు దేవుని దృష్టిలో దేవుని దీనుడిగా కనపడి దేవునికి లోబడిన వ్యక్తిగా నువ్వు నడిపించబడితే నిశ్చయముగా నీ జీవిత దినాలన్నీ నువ్వు క్షేమకరంగా నడిపించబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడాలి.
దేవుని వాటికి విధేయత కలిగి ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు ఎంతో మందిని చూస్తే వారు దేవుని మాటకు లోబడి ఎప్పుడైతే వారి జీవిత యాత్రను కొనసాగించారో వారు బహుగా ఆశీర్వదించబడినట్లుగా, వారి తరతరాలు దీవించబడినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. కనుక అందుకే కీర్తనకారుడు అంటాడు, నీకంటే నాకు క్షేమాధారకరమైనది ఏదీ లేదు నాయనా. నా పరిస్థితుల్లో క్షేమాన్ని కలుగు చేస్తుంది, నీ వలనే నాకు క్షేమం కలుగుతుందని దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయించి దేవుని క్షేమాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయము జరిగించడం వలన రాజు దేశములకు క్షేమము కలుగు చేయను. మనకి క్షేమాధారమైన యేసయ్య ఆ క్షేమమును మనం కలుగు చేయాలి అంటే మొట్టమొదటిగా పాపమును విడిచి మనం దేవుని కలిగి సేవించాలి. రెండవదిగా దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే దీనులుగా మార్చబడతామో, ఆ దీనత్వం కలిగి మనం నడిపించబడతామో మన జీవితకాలం అంతా క్షేమాన్ని అనుభవిస్తామని. మూడవదిగా ఈ చదవబడిన లేఖన భాగంలో న్యాయము జరిగించడం వలన రాజు దేశములకు క్షేమమును కలుగు చేయను. న్యాయం జరిగించడం వల్ల ఆ రాజు అంట ఆ దేశానికి క్షేమాన్ని కలుగు చేస్తాడంట. ఎవరి రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మనం ఆరాధిస్తున్న ఆ యేసుక్రీస్తు మనకు క్షేమాన్ని కలుగు చేయాలి అంటే మనమంట న్యాయం కలిగి ప్రవర్తించాలి. న్యాయము జరిగించడం వలన ఎప్పుడైతే మనము న్యాయం జరిగిస్తామో, న్యాయంగా మన జీవితాన్ని కట్టుకుంటామో, న్యాయంగా మనం ప్రవర్తిస్తూ ఉంటామో, మనం ఆరాధించే యేసుక్రీస్తు మనకి క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. మన భక్తి జీవితంలో న్యాయంగా నడిపించబడాలి. మన కుటుంబ విషయాల్లో న్యాయంగా మనం ప్రవర్తించాలి. మనం చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మనం కలిగిన చేతి పనుల్లో మనం ఎప్పుడైతే న్యాయంగా మనం కొనసాగించబడతామో ఆ రాజు మనకి క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఈ రోజున మన దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మాటలు ఆలకిస్తూ, దేవునితోనే మనం కొనసాగించబడుతూ, ఈ రోజున ఎందుకు మనం కలిగి ఉన్న వాటిలో ఆ క్షేమాన్ని అనుభవించలేకపోతున్నాం? ఎందుకు మనం చేస్తున్న ఉద్యోగాల్లో, మనం చేస్తున్న వ్యాపారాల్లో, మనం చేస్తున్న పరిపాలనలో ఎందుకు ఆ అభివృద్ధిని చూడలేకపోతున్నాం? ఎందుకు ఆ క్షేమాన్ని చూడలేకపోతున్నాం? ఎందుకు ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం? ఈరోజు చూడండి, చాలామంది వారి వ్యాపారం ప్రారంభించిన అది ఆసక్తికరంగా ఉండవు. వారు చేస్తున్న పనుల్లో, వారు పెడుతున్న పెట్టుబడి, వారు చేస్తున్న వాటిలో కూడా వాటి ఒక సంతోషకరంగా, సమృద్ధికరంగా వారు పడుతున్న కష్టార్జితాన్ని కూడా దాన్ని అనుభవించలేక ఇంకా అప్పుల పాలై నడిపించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఏమిటో తెలుసా? నేను చేస్తున్న దాంట్లో ఎక్కడో న్యాయముగా ప్రవర్తించడం కాకుండా అన్యాయంగా ప్రవర్తించడం ఉందని మనం గ్రహించాలి. ఒక సేవకుడు ఒక మంచి సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను. ఆ సేవకుడు ప్రారంభ దినాల్లో దేవుని నమ్ముకున్న ఆ క్రొత్తలో ఆ వారి ఊర్లో అంట ఒక విశ్వాసం ఉన్నాడు. దేవుడు నమ్ముకున్నప్పటికీ 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇతని కొత్తగా దేవుడు నమ్ముకున్నాడు. శాతపడి శక్తి నుంచి విడిపించబడి ప్రభు దర్శనం చేత పట్టుబడి తన జీవితంలో ఆ భయంకరమైన సంఘటన నుంచి విడిపించబడి దేవుని కలిగి కొత్తగా దేవునితో తన జీవితాన్ని కట్టుకొని ప్రారంభం నడిపించబడుతుంది. ఆ సమయంలో ఆ సహోదరు దగ్గరికి వెళ్తే ఏదైనా దేవుని మాటలు చెప్తాడు కదా, దేవుని మాటలో ఏదైనా ఆలోచించవచ్చు, ఎప్పటి నుంచో దేవుని మందిరంకి వెళ్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్నారు కదా అని గ్రహించి ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సహోదరుడు తన ఇంట్లోనే చిన్న ఒక కొట్టు, అంటే ఆ దినాల్లో ఏ షాపింగ్ మాల్స్ లేవు కానీ గ్రామాల్లో చిన్న చిన్న కొట్లు ఉంటాయి. ఆ గ్రామాలందరికీ ఆ చిన్న ఆ కొట్టు దగ్గరికి వచ్చి అందరూ వచ్చి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. వెళ్ళి చూస్తే ఆ షాప్ అంతా దేవుని వాక్యాలతో లిఖించబడిందంట.
ఈ సేవకుడు అనుకున్నాడంట, అబ్బా ఎంత భక్తుడు, ఎంత దేవుని ఎడల రోషం కలిగిన వాడు, ఎంత దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు అనుకొని సంతోషిస్తూ మంచి మంచి స్నేహితుడు కలిగి ఉన్నాను అని సంతోషపడుతూ అతనితో మాట్లాడుతున్నాడంట. నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను, చాలా బాగున్నాయి, శాపమంతా దేవుని వాక్యాలతోనే ఉన్నాయి అంటూ మాట్లాడుతూ ఉండగా ఒకళ్ళు వచ్చారంట బియ్యం కొనుక్కోవడానికి. మా పెద్దమ్మాయి 2 కేజీలు బియ్యమి అనగానే ఒక పాప వచ్చి 2 కేజీలు బియ్యం చెందిందంట. ఇంకొకరు వచ్చి కేజీ కందిపప్పు కట్టుకున్నాడంట. అమ్మాయి చిన్నమ్మాయి కేజీ కందిపప్పు కట్టు అనగానే అదే అమ్మాయి వచ్చి మనం కట్టిందంట. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ దైవజనుడు అడిగాడంట, అయ్యా మీకు ఏమైనా కమల పిల్లలా, మీకు కమల పిల్లలు అంటే ఆ కమల పిల్లలే కాదండి, పెద్ద అమ్మాయి అంటే ఎవరైతే చక్కగా ఆ తూకం చూస్తూ ఆ కేజీ రాయి విలువేంటో ఆ ఖచ్చితంగా గమనించగలిగిన వాళ్ళు. చిన్నమ్మాయి అంటే వారి దృష్టి దాని మీద ఉండదు, వారి దృష్టి అంతా రకరకాల మీద ఉంటుంది. ఎంత చేస్తున్నామో ఎంత ఉందో వాడు ఏమి గ్రహించలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చిన్నమ్మాయి అంటే కేజీ కందిపప్పుకి 1 కేజీ వేస్తాము అని చెప్పాడండి. ఒక్కసారిగా ఈ దైవజనుడికి ఏం అర్థం కాలేదంట. దేవుడు నమ్ముకున్నాడు అన్నాడు, దేవునితోనే నడిపించబడుతున్నాడు అంటున్నాడు, దేవుని వాక్యాలతో శాపమంతా నిండిపోయింది. దేవుని దృష్టిలో న్యాయముగా ప్రవర్తించే వారికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆ కొట్టు యజమాని అంటాడంట, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ప్రారంభించబడి ఏ షాప్ ఇలా దీంట్లోనే ఉన్నాను, ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను అన్నాడంట. అప్పుడు ఆయన దైవజనుడు అనుకున్నాడంట, ఈ రోజున నీకు క్షేమం కలుగు లేకపోవడానికి, ఈరోజు నీకు ఆశీర్వాదం కలిగి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ అన్యాయమైన ప్రవర్తనని తన మనసులో ఆలోచించాడంట. అందుకే వాక్యం అంటుంది ద్వితీయోపదేశకాండంలో, హెచ్చు తగ్గులు రాళ్ళు నీ ఇంటిలో ఉండకూడదు, హెచ్చు తగ్గులు రాళ్ళు నీ తూకంలో ఉండకూడదు. ఈ రోజున ఈ మాట ఆలోచిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకసారి నువ్వు గ్రహించు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు చేస్తున్న వ్యాపారాల్లో యథార్థంగా న్యాయంగా నువ్వు చేయగలుగుతున్నావా? ఈ రోజున నువ్వు చేస్తున్న వాటిలో పెట్టుబడి పెడుతూ వస్తున్న రాబడి కొద్దిగానే ఉండవచ్చు, కానీ నువ్వు చేస్తున్న వాటిలో నువ్వు ఆ అనుభవంలో న్యాయంగా ప్రవర్తించగలుగుతున్నావా? ఈ రోజున ఎందుకు నువ్వు చేస్తున్న వాటిలో ఒక ఆశీర్వాదం అభివృద్ధి పొందలేక ఆ క్షేమం చూడలేకపోతున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడో న్యాయము తప్పి ప్రవర్తిస్తున్నావని, న్యాయము తప్పి నడుస్తున్నావని, న్యాయం తప్పి చేస్తున్నావు కనుకనే ఆ రాజు నీకు క్షేమాన్ని కలుగ చేయలేకపోతున్నాడు. అతడు 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు, కానీ ఆ వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ఇంటి నిండా వాక్యములు పెట్టుకున్నాడు. ఉదయం షాప్ ఓపెన్ చేస్తే ప్రార్థన చేస్తాడు, షాప్ ముగిస్తే ప్రార్థన చేస్తాడు. కానీ తన జీవితంలో ఆ అన్యాయమైన ప్రవర్తనే, ఆ అన్యాయమే తన జీవితాన్ని క్షేమం కలగకుండా, అభివృద్ధి కలగకుండా చేస్తుందని గ్రహించలేకపోతున్నాడు. ఈ రోజున ఈ పునరుద్ధరణ వలన దేవుడు నీకు క్షేమం కలుగు చేయాలని ఆయన వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. కనుక నీవు గ్రహించి నువ్వు ఎప్పుడైతే న్యాయంగా ప్రవర్తిస్తావో నిశ్చయంగా మన రాజైన యేసుక్రీస్తు మనందరికీ క్షేమాన్ని కలుగు చేయను గాక. ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి, కుటుంబ వ్యవస్థలో న్యాయముగా ప్రవర్తించేవాళ్ళు. ఒక భర్త భార్య ఎదుట న్యాయముగా ప్రవర్తించాలి, ఒక భార్య భర్త ఎదుట న్యాయముగా ప్రవర్తించాలి.
ఒక భర్త భార్య ఎదుట న్యాయంగా ప్రవర్తించాలి. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు ఎదుట న్యాయముగా ప్రవర్తించాలి. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో భయంకరమైన సంఘటనలు, భయంకరమైన ఆ అనుభవాలకి అన్ని జనుల మధ్య నామం దూషించబడినట్లుగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఈ రోజున కుటుంబ వ్యవస్థలో ఆ యథార్థత, ఆ న్యాయమైన ప్రవర్తన లేకపోవటం వల్ల. ఈ రోజున నీ స్థితి గమనించు. ఈ రోజున నువ్వు దేవుని యొక్క క్షేమాన్ని పొందుకొని ఆ క్షేమం నీ బ్రతుకు కాలం అంతా నువ్వు నడిపించబడాలి అంటే నువ్వు దేవుని దృష్టిలో న్యాయము కలిగిన వాడిగా, న్యాయ ప్రవర్తన కలిగిన వాడిగా. చూడండి, బైబిల్లో యోగుని గురించి చక్కని సాక్ష్యం ఇస్తాడు. యోగు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఇతను బట్టి వాడు ఊజు దేశంలో ఎవరిని భూమి మీద లేనంటాడు. అంత గొప్ప సాక్ష్యం. అందుకే యోగు జీవితాన్ని గమనిస్తూ ఉంటే క్షేమం లేని పరిస్థితులు వచ్చినాయి, భయంకరమైన అనుభవాలు కలిగి ఉన్నాయి. కానీ క్షమాధానమైన యేసయ్య యోగుని విడవక దేవుడు ఆ యోగుకి భోగా ఆశీర్వదించడమే కాకుండా ఒక గొప్ప క్షేమాన్ని కలుగు చేసినట్లుగా మనం లేఖనాన్ని గమనిస్తూ ఉంటాం. కనుక దేవుని మాటలు నడుస్తున్న దేవుని లాగా ఈ రోజున క్షేమాధానమైన యేసయ్య మన కలిగిన పరిస్థితుల్లో, మన కలిగిన ఇబ్బందుల్లో, మన కలిగిన శ్రమలో ఆ క్షేమను మనం కలుగు చేయాలంటే మూడవదిగా న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నాలుగవది ఒక మంచి ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. క్షేమాధారమైన యేసయ్య మన క్షేమాన్ని కలుగు చేయాలి అంటే మొదటిగా పాపమును విడిచి మనం దేవుని సేవించాలి. రెండవదిగా దీనులు కలిగి, దేవుని దృష్టిలో మనం దీనులు కలిగి, దీనత్వం కలిగి మనం నడిపించబడాలి. మూడవదిగా న్యాయము కలిగించేవారిగా, న్యాయ ప్రవర్తన కలిగి మన జీవితంలో మనం నడిపించబడాలి. నాలుగవదిగా మనకు ఆయన క్షేమము కలుగు చేయాలి అంటే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా బ్రతుకు దినములన్నీ నేను క్షేమమని అనుభవిస్తున్నాను. ఎందుకు దావీదు నీ బ్రతుకు దినములన్నీ క్షేమాన్ని అనుభవిస్తున్నావు అని అడిగితే దావీదు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేస్తాను. నాలుగవదిగా మన జీవితంలో ఆ క్షేమం, మన బ్రతుకు దినములన్నీ ఆ క్షేమకరమైన అనుభవం మనం నడిపించబడాలి, క్షేమం కలిగి ఉండాలి అంటే మనం కూడా దావీదు వలె దేవుని మందిరంలో నివాసించాలి. మన బ్రతుకు కాలం అంతా దేవుని మందిరంలో నివాసం చేయాలి. చూడండి, దావీదు బ్రతుకు కాలం అంతా దేవుని మందిరంలో నివాసం చేసుకున్నట్టున్నాడు. అంటే దావీదు దేవుని మందిరంలోనే ఉన్నాడా? దావీదు ఎవరు? దేశానికి రాజు. రాజుకి ఎన్ని పనులు ఉంటాయండి? ఎంత బిజీగా ఉంటాడు. కానీ దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను దేవుని మందిరంలో నివాసం చేస్తున్నాను. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఒక సేవకుడు చక్కని వ్యాఖ్యానం ఇస్తూ ఉంటాడు. దావీదు తన జీవిత కాలం అంతా దేవుని మందిరంలో నివాసం చేస్తుందంటే దావీదు ఎక్కడ ఉన్నా నేను దేవుని మందిరంలో ఏ విధంగా ఉన్నానో, నా ఇంట్లో ఉన్న, రాజరికంలో ఉన్న, సింహాసనం మీద ఉన్న, సమాజంలో ఉన్న, నేను ఆ విధంగా ప్రవర్తిస్తాను అని దాని అర్థం. జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండమంటే మీరు అడగచ్చు, పాస్టర్ గారు మేము ఉద్యోగం చేసుకోవక్కర్లేదా, మేము పనులు చేసుకోవక్కర్లేదా, మేము మా పిల్లల కొరకు మేము పోషించబడక్కర్లేదా, దేవుని మందిరంలో అలానే ఉంటే మేము ఎలా నడిపించబడాలి అని అడగవచ్చు. దేవుని మందిరంలో చిరుకాలం నివాసం చేయటమంటే దేవుని మందిరంలోనే కూర్చోమని కాదు, 24 గంటలు
నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని మందులు ఎలాంటి భయభక్తులు కలిగి ఉంటావో చూడండి. చక్కగా దేవుడి మందులో ఉన్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి చక్కగా తెల్లబట్టలు వేసుకొని చక్కగా ఎంతో అసలు బుద్ధిమంతులుగా దేవుని మందిరం నుంచి వెళ్ళిన తర్వాత చూడాలి ఒక్కొక్కరు. అందుకే నీ బ్రతుకు కాలం అంతా, నీ బ్రతుకు దినాలన్నీ నువ్వు క్షేమం కలిగి ఉండాలి అంటే ఆ క్షేమకరమైన అనుభవాలు నీవు, నీ కుటుంబాలు, నీ పిల్లలు, నీ కలిగి నువ్వు నడిపించబడాలి అంటే నువ్వు దావీదు వలె ఎక్కడ ఉన్నా దేవుని మందిరంలో నివాసం చేయనట్లుగా ఉండాలి. ఈరోజు చూడండి, మందిరంలో ఉంటే ఒకలాగా, ఇంట్లో ఉంటే ఒకలాగా, ఉద్యోగాల్లో ఒకలాగా, కూరగాయల మార్కెట్కి వెళ్తే ఒకలాగా, స్నేహితులు కలిసినప్పుడు ఒకలాగా. ఈ రోజున మందిరంలో ఉన్నట్లుగా నువ్వు బయట ప్రవర్తించగలుగుతున్నావా? నా సేవ ప్రారంభ దినాల్లో నేను తల్లి ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేద్దామని. సరే, ఆ తల్లి ప్రార్థన చేస్తుండగా ఆ ఇంట్లో ఆ తండ్రి వచ్చి అంటాడు, పాస్టర్ గారు ప్రైజ్లాడండి. ప్రైజ్లాడండి. అసలు నేను ఆదివారం ఎంత నీతిగా ఉంటానో తెలుసా? అసలు నేను ఆదివారం ఎంత ఖచ్చితంగా ఉంటానో తెలుసా? అసలు నేను ఆదివారం ఎంత ఖచ్చితంగా భక్తి చేస్తానో తెలుసా? నేనుంటాను ఆదివారం 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 అంటున్నాడు. ఏంటి అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అసలు ఆదివారం పొరపాటున తాగను, ఆదివారం పొరపాటున సినిమా హాల్కి వెళ్ళను, ఆదివారం పొరపాటున నేను స్నేహితులతో కలిసి, నా కలిగిన వారితో కలిసి లోక సంబంధమైన పార్టీలకు వెళ్ళను. అంటే దాని ఉద్దేశం ఏంటి? సోమవారం నుంచి శనివారం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు అది చేస్తానని. అంత మాత్రమే కాదు పాస్టర్ గారు, 40 రోజులు సిలువ శ్రమలు ఉన్నాయి కదా, 40 రోజులు అసలు పొరపాటును ముట్టను, పొరపాటును మాంసం కూడా తినను. మరి బాబు 41 తినాలంట, 40 రోజులు తగినంత తినేస్తాను. ఇక అప్పుడు స్టార్ట్ చేశాడు, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, రద్దు కొరకు స్థిరపడలేదు, బాగా చదివించాను కష్టపడి, బీటెక్ చదివించాను, బీటెక్ పూర్తయింది కానీ సబ్జెక్టులో పూర్తవలేదు, రాస్తానే ఉన్నాడు కానీ ఆ బీటెక్ సర్టిఫికేట్ చేతులు రాలేదు, రోడ్ల మీద తిరుగుతున్నాడు. చిన్నోడు చూస్తే ఒరే అన్నిలా అయ్యాడు, నువ్వన్నా బాగా చదువుకోరంటే కాలేజీకి వెళ్ళడమే మానేసి రోడ్లకు తిరుగుతున్నారు. ఇంట్లో పరిస్థితులు చూస్తే సమాధానమే లేదండి అంటున్నాడు. దానికి కారణం ఏమిటి? క్రైస్తవం అనేది ఏదో రోజుల భక్తే, వారాల భక్తే. కొంతమంది ఉంటారు 7 వారాలు ప్రార్థన పెట్టండి పాస్టర్ గారు అని. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి 7 వారాలు ప్రార్థన పెట్టండి పాస్టర్ గారు అని. అమ్మ 7 వారాలు నీ దగ్గర ప్రార్థన పెడితే ఇక మిగతా వాళ్ళు ఎవరికైనా బాధలు సోదరులు ఉంటాయి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉంటే సంఘంలో ఉంటాయి. ఆయన 7 వారాలు ప్రార్థన పెడితే దేవుడు ఆలకిస్తాడంట. అంటే భక్తి అనేది వారాలతో పోలుస్తున్నారు. క్రైస్తవం అనేది రోజుల భక్తి కాదు, వారాల భక్తి కాదు. క్రైస్తవం అనేది ఏమిటో తెలుసా? మనం బ్రతుకు కాలమంతా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధమైన ప్రవర్తన కలిగి, ఎంత నీతిని కలిగి ఉంటావో, నీ బ్రతుకు కాలం అంతా ఏ సమయంలో అయినా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఆ విధంగా ప్రవర్తించడమే నువ్వు దేవుని మందిరంలో చిరకాలం నివాసం చేయటం. ఈ రోజున ఒకసారి ఆలోచించు. ఆ తండ్రి అంటాడు, ఆదివారం నేను అసలు నీతిగా ఉంటానయ్యా, ఖచ్చితంగా ఉంటానయ్యా. అందుకే తన జీవితంలో క్షేమం నిలుచుకోలేకపోతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ ఈ మాట అనిపిస్తున్నాను. నీ జీవితంలో కూడా ఒకవేళ అలా నడిపించగలుగుతున్నాను పరీక్షించుకో. ఆదివారం భక్తి, ఆదివారం చేసే భక్తి కాదు.
నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడి నీ జీవితాన్ని ఎప్పుడైతే యేసుతో ప్రారంభించావో అంతవరకు నీ నాసికారంధ్రములో శ్వాస ఉన్నంత వరకు నువ్వు యేసు కొరకు సాక్షిగా జరిగించాలి. ఎప్పుడైతే ఆ విధమైన అనుభవం నువ్వు కట్టుకుంటావో దావీదుని వెంబడించిన క్షేమం నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, వ్యాపారాలను కూడా వెంబడిస్తుందని తెలియజేస్తున్నాను. కనుక ఈ రోజున క్షేమం లేక నాకు ఎలా క్షేమం కలుగుతుంది, ఇక నా భవిష్యత్తుల గురించిన ఒక నిరీక్షణ లేదు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులన్నీ ఈ శ్రమలో, ఈ ఇబ్బందుల్లో నన్ను ఎవరు కాపాడగలరు, నన్ను ఎవరు వేయించగలరు, నాకు ఎవరు సహాయం చేయగలరు అని ఆ క్షేమం కరువై ఉంది కూడా. ఒకవేళ ఈరోజు నీ మాటలు ఆలపిస్తూ ఉంటే ఇదిగో నీ కోసం ప్రభు వాగ్దానపూర్వకంగా అంటున్నాడు, నేను నీకు క్షేమాన్ని కలుగు చేస్తాను. ఒక మాట చెప్పినా, నీ ఉద్యోగాలు, నీ హోదా, నీ కలిగినవి అవేవి క్షేమానికి ఇవ్వలేవు. క్షేమాన్ని ఇవ్వగలిగింది నీవు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆయనే క్షేమానికి ఆధారం. అందుకే కీర్తన అంటాడు, నీకంటే క్షేమాధారమైనది ఏది నాకు లేదయ్యా. అన్ని కలిగి ఉన్న ఆ దావీదు దేవుని మీద ఆధారపడి దేవునితో తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? క్షేమం అనేది ఆయన ద్వారానే కలుగుతుందని. కనుక ఈ రోజున నీవు, నీ కుటుంబాలు ఒక క్షేమకరంగా నడిపించబడి, లోకం చూస్తే భయంకరమైన పాపంతో నింపబడుతుంది. లోకంలో చూస్తే భయంకరమైన సంఘటనలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఒక విపత్కరమైన పరిస్థితులు నడిపించబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు క్షేమకరంగా ఉండాలి అంటే నువ్వు యేసయ్యను కలిగి ఉండి ఆయన మీద ఆధారపడి పాపం విడిచి దేవుడు ఆయనతో కొనసాగిస్తూ ఆయన దృష్టిలో దీనత్వం కలిగి, ఆయన దృష్టిలో న్యాయమైన ప్రవర్తన కలిగి, అనుకోదుగా దావీదు వలె నువ్వు బ్రతుకాలమంతా దేవుని మందిరంలో నివాసం ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధమైన భయభక్తులు కలిగి ఉంటావో ఆ విధమైన భయభక్తులు కలిగి పడితే నిశ్చయముగా ఆయన నీకు, నీ బ్రతుకు దినములన్నీ క్షేమాన్ని కలుగ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలను అందరి వెనుకలో ఫలింప చేయగా ప్రార్థన చేసుకుందాం. తలను మంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. నిజమే నాయన, మా శ్రమల్లో, మా బాధల్లో, మా కష్టాల్లో మేము కలిగి ఉన్నవి ఏవి మాకు క్షేమాన్ని ఇవ్వలేమని దావీదు ప్రభువా ఈ రోజున క్షేమాధారమైన నీ వలనే, నీకంటే క్షేమాధారమైనది ఏదీ లేదని ప్రభువా దావీదును మా ఎదుట పెట్టి, ప్రభువా నీవు క్షేమమును కలుగు చేసే దేవుడు నీవు తప్ప దీని ద్వారా మాకు క్షేమం కలుగుదని ఈరోజు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయనా. ఆ క్షేమం కలుగునట్లుగా తండ్రి పాపం విడిచి నేను సేవించాలని, ప్రభువా నీ దృష్టిలో దీనంతో కలిగి ఉండాలి, ఒక న్యాయమైన ప్రవర్తన కలిగి అయ్యా చిరకాలం దేవుని మందిరంలో నివాసం చేసిన వారిగా ఉండాలని ఈరోజు నాయన మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అయ్యా ఈ మాటలు వినిపిస్తున్న బిడ్డల జీవితంలో కూడా ఇటు అనుభవం నడిపించబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం చేయమని ప్రభా ఈ ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరినీ, వారి వారి కుటుంబాలు ప్రస్తుత దినాల్లో ప్రభా ఎక్కడ చూసినా ఆయన క్షేమం లేని స్థితి చూస్తున్నాం. ప్రభా వారి చక్కని క్షేమాన్ని కలుగు చేసి వారి బ్రతుకు దినములన్నీ వారు, వారి పిల్లలు, వారు కలిగినంతా దేవా క్షేమకరంగా నడిపించబడడానికి సహాయం చేయమని అయ్యా ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.